అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పెద్ద సినిమాలు విడుదలవుతున్న ప్రతిసారి టికెట్ రేట్ల గురించి చర్చ తప్పనిసరి అవుతోంది. ఏపీలో ఎలాంటి డిస్కషన్స్ లేవు, కానీ తెలంగాణలో మాత్రం రేట్ల పెంపుపై పెద్ద రచ్చే నడుస్తోంది. ఓవైపు ప్రభుత్వమేమో మేం పెంచాం అంటుంటే, నిర్మాతలేమో ఏకంగా కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకుంటున్నారు. అసలు దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? చూద్దాం ఎక్స్క్లూజివ్గా. సంక్రాంతి సినిమాల సందడేమో గాని అఖండ 2 సమయంలో రేగిన టికెట్ మంటలు ఇంకా చల్లారట్లేదు. ఆ సినిమాకు రేట్లు పెంచుకోమని ప్రభుత్వం అనుమతించిన తర్వాత హైకోర్టులో పిటిషన్ ఫైల్ అవ్వడం, ఏకంగా మంత్రి ఈ విషయంపై సీరియస్ అవ్వడంతో విషయం పెద్దదైంది. తాజాగా పొంగల్ మూవీస్ టికెట్ రేట్లకు ఈ వేడి తగులుకుంది. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు కోసం హైకోర్టుకు వెళ్లారు మన శంకరవర ప్రసాద్ గారు, రాజాసాబ్ నిర్మాతలు. కోర్టు కూడా వీళ్లకు అనుకూలంగానే తీర్పునిచ్చింది. ఏ సినిమా తీర్పు ఆ సినిమా వరకే అని కోర్టు తేల్చేసరికి రేట్ల పెంపుకు మార్గం సుగమమైంది. ఈ టికెట్ల పెంపు నిర్మాతలకు లాభమే అయినా బయ్యర్లకు మాత్రం చుక్కలు చూపిస్తుంది. రేట్లు పెరగడంతో కలెక్షన్లు బానే వస్తున్నా ఫుట్ఫాల్స్ దారుణంగా పడిపోతున్నాయి. ఇది బయ్యర్లు, ఎగ్జిబిటర్లకు నష్టమే. సంక్రాంతి ఆంధ్రాలో అద్దిరిపోతుంది. పైగా ఏపీ ప్రభుత్వం రేట్ల పెంపుకు ఓకే చెప్పింది. రాజాసాబ్ ప్రీమియర్స్ కు 1000 రూపాయలు, తొలి 10 రోజుల పాటు మల్టీప్లెక్స్ పై 200, సింగిల్ స్క్రీన్ పై 150 పెంచుకునే వెసులుబాటు కల్పించింది. సంక్రాంతికి నైజాంలో కలెక్షన్లు తక్కువగా ఉంటాయి, అందుకే హైక్స్ కోసం అడుగుతుంటారు నిర్మాతలు. పైగా డబ్బున్నోళ్లు ముందు చూస్తారు, లేని వాళ్లు తర్వాత చూస్తారన్నట్లు కోర్టే వ్యాఖ్యానించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ హైక్స్ మ్యాటర్ వచ్చిన ప్రతిసారి విషయం కోర్టు వరకు వెళ్తుంది.